హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. 16:8 అవర్స్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా ఒక టాపిక్ అయితే నడుస్తుంది, లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి అని చెప్పేసి, కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నడుస్తుంది టాపిక్. కానీ అది కంప్లీట్ రీసెర్చ్ అయితే కాదండి. అది ఎలా చేశారు అంటే, ఒక ఫ్యూ పీపుల్ని తీసుకొని ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి అందరికీ సేమ్ ఫుడ్ ఇచ్చి చేసిందైతే కాదు. వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉండి అండ్ వేరే వేరే ఫుడ్స్ తింటూ ఉన్నారు. అందరూ సేమ్ ఫుడ్ కాదు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫుడ్ తింటారు. మన కంట్రీలో రైస్ వేరే, చైనీస్ వాళ్ళది వేరే డిఫరెంట్, రష్యన్ డిఫరెంట్, ఇలా ఉంటాయి కదా. సో అలా డిఫరెంట్ పీపుల్ని తీసుకొని వాళ్ళ ప్లేసెస్లోనే అండ్ 365 డేస్ తిన్నది కన్సిడర్ చేయకుండా ఒక 3 to 5 డేస్ తిన్నది కన్సిడర్ చేసి చేసిందనమాట. ఈ రీసెర్చ్ నార్మల్ రీసెర్చ్ అనమాట, జస్ట్ ఏదో పైన పైన చేసింది. సో ఇది కంపల్సరీ ఇలా అని అయితే ఏం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అలా చూసుకుంటే మన పాతకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా చాలా వరకు ఫాస్టింగ్ చేసేవాళ్ళు, ఉపవాసాలు లైక్ దేవుని కోసమని, హెల్త్ కోసమని చాలా చేసేవాళ్ళు. సో వాళ్ళకైతే ఏం రాలేదు సైడ్ ఎఫెక్ట్స్. అండ్ నేను కూడా ఎక్కువ టైమ్స్ ప్రిఫర్ చేసేది అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అండ్ ఇంకొకటి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నాం కదా అని చెప్పేసి 16 అవర్స్ తినకుండా 8 అవర్స్ ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చినట్టు అంత ఎంత కావాలంటే అంత తింటా అని అయితే అలా కాదు. కొద్ది కొద్దిగా తింటూ ఎక్కువ టైమ్స్ తినాలి. కొంచెం లిమిట్ పెట్టుకోవాలి ఫుడ్ కూడా. అలా అని చెప్పేసి ఎక్కువ తింటా, ఈ 8 అవర్సే నాకు టైం ఉంది అని అలా తినకూడదు. అలా తింటే మీకు రిజల్ట్ అయితే ఉండదు. సో ఎలా తినాలి ఏంటి అనేది నేను కంప్లీట్గా ప్రాసెస్లో చూపిస్తాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇదే రెసిపీ రోజు తినాలా అంటే అవసరం లేదు. నా ఛానల్లో చాలా రెసిపీస్ పెట్టాను, వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు, మనకి టైం ఒక డిసిప్లిన్ నేర్పియడం అనమాట. ఇలా తినకుండా రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ తింటూ లిమిటెడ్గా తిన్నా కూడా తగ్గుతాము. బట్ ఇదే ఎందుకు అంటే, ఈ టైం వరకు తినొద్దు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఫుడ్ మీద కొంతమంది ఉంటారు, ఫుడ్ చూడగానే ఆగలేరు, ఏ డైటింగ్లో ఉన్నా వెళ్ళి ఫాస్ట్గా తినేస్తారు. సో అలాంటివి మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన కంట్రోల్లో మనం ఉండడానికి, ఫుడ్ మీద ఇష్టం వచ్చినట్టు తినేయకుండా లిమిట్లో తినడానికి అండ్ టైం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. సో ప్రాసెస్లోకి అయితే మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా నేను యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే లెమన్ హనీ వాటర్ తాగొచ్చు, ఆర్ ఎల్స్ వామ్ వాటర్ తాగొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ వామ్ వాటర్ వేసేసుకున్నాను. అండ్ అరౌండ్ 11:30కి నేను ఇలా కాఫీ తీసుకున్నాను, బ్లాక్ కాఫీయే. ఎందుకు అంటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట, ఎక్కువ ఆకలి వేయకుండా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో నేను లెమన్ హనీ వేసేసుకొని టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ వేసుకొని వామ్ వాటర్ వేసేసుకొని తాగాను. ఇవే తాగాలి అంటే ఏమీ కాదు, ఏ హెర్బల్ టీస్ అయినా తాగొచ్చు. నా ఛానల్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. అండ్ అరౌండ్ 1:30కి నేనేం చేశానంటే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాను. దీనికి బీరకాయ, సోరకాయ, బీన్స్, చిక్కుడుకాయలు అండ్ కొత్తిమీర, 1 టమాటో అండ్ ఇది వచ్చేసి దోసకాయ, ఇవన్నీ హ్యాండ్ఫుల్ అలా తీసుకున్నాను. క్యాప్సికమ్ అండ్ క్యారెట్. మీకు కావాలి అంటే ఏ వెజ్జీస్ అయినా తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలని అయితే ఏం లేదు. ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 250 mlతోని 2 గ్లాసెస్ తీసుకోండి. అండ్ ఇది ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత లైట్ వామ్ అయిన తర్వాత తాగేసేయడమే. ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ ఉంది కదా, అది ఎంత వచ్చేస్తే అంత తాగండి బాయిల్ చేసిన తర్వాత. అండ్ మీకు కావాలి అంటే ఈ వెజ్జీస్ కూడా తినొచ్చు, నాతోనైతే కాలేదు, సో నేను స్కిప్ చేశాను, నేను తినలేదు. అండ్ దీంట్లో మీకు కావాలి అంటే లెమన్ పిండుకొని తాగొచ్చు, హనీ కూడా వేసుకోవచ్చు, అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. సో ఫస్ట్ నా డైట్ బ్రేక్ చేసేది ఇంటర్మీడియట్ డైట్, ఈ జ్యూస్తోనే బ్రేక్ చేస్తాను ఎక్కువైతే. అండ్ లంచ్ వచ్చేసి అరౌండ్ 2 o'clockకి అలా చేశాను అనమాట. హై ప్రోటీన్ డైట్ తీసుకున్నాను. దీన్ని ఎలా చేసుకున్నాను అంటే,
ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్‌లో ఘీ అయితే వేసేసుకున్నాను. మీకు కావాలి అంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నార్మల్‌గా తాలింపు ఎలా పెట్టుకుంటామో అలానే జీరా ఇవన్నీ వేసేసుకొని మనకు కావాల్సినంత కారం అంటే చిల్లీస్ వేసేసుకున్నాను. అవి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పన్నీర్ హాఫ్ కప్ వేసేసుకున్నాను. అండ్ అది ఒక 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పెసర్లు ఉంటాయి కదా! మొలకలు పెట్టుకొని అది ఒక 1/3 కప్ తీసుకున్నాను మొలకలు. అండ్ అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. అలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత సాల్ట్, గరం మసాలా అండ్ ధనియా పౌడర్, పెప్పర్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్ రైస్ తీసుకున్నాను. నేను వైట్ రైస్, బాస్మతి రైస్ ఉంటుంది కదా! అది తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ ప్లేస్‌లో బ్రౌన్ రైస్ ఆర్ ఎల్స్ కొర్రలు లేదా జొన్నలు మీకేవి కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు రైస్ ప్లేస్‌లో. నేనైతే రైస్ తీసుకున్నాను. ఇలా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రెడీ అయిపోతుంది తినడానికి. అండ్ ఇది ఈజీ అనమాట అండ్ హై ప్రోటీన్. అండ్ అరౌండ్ 4:00కి అలా ఇలా హాఫ్ ఏదో ఒక ఫ్రూట్ నేనైతే పైనాపిల్ తీసుకున్నాను. అండ్ 5:00కి ఇలా కోకోనట్ వాటర్ ఆర్ ఎల్స్ మజ్జిగ కూడా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ డిన్నర్ 8:00కి వచ్చేసి నేను ఇలా ఈ మొలకలు ఎలా కట్టుకోవాలి అండ్ ఏమేం తీసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇలా ఆల్ మిక్స్ మొలకలు అండ్ ఏదో ఒక ఆకుకూర చేసేసుకున్నాను. ఇలా ఈక్వల్ అమౌంట్‌లో తీసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నైట్ ఇది మీ ఇష్టం. మీకు కావాలంటే తాగొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. 9:00కి నేను రెగ్యులర్‌గా తీసుకుంటాను. సో, అలా అని చూయించాను. గ్రీన్ టీ ఉంటుంది కదా! అది తీసుకున్నాననమాట. నేను ఇక్కడ తులసి అండ్ గ్రీన్ టీ మిక్స్ తీసుకున్నాను. మీరు ప్లెయిన్ గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో యాజ్ యూజువల్ లెమన్ హనీ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్‌గా తాగొచ్చు. ఇలా నా డైట్ అయితే కంప్లీట్ చేసేసా.